నేను ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చేసాను. నేను లేను, కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను. నాకున్న అంటే ఎగ్జాంపుల్ ఇలా చెప్పొచ్చు అనుకోవచ్చు, తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటరు, త్రిపుల్ఏ, దానికి ఓనర్. కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను. కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు. ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురులో అదేదో ఫోటోలు వేయడానికి అది బాగుంటాయి కనుక అందరి పెద్దల ఫోటోలు వేస్తా విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే, ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి. నేను లేను, ఆ వ్యాపారంలో లేను, నేను అన్నీ వదిలేశాను. 1500 థియేటర్లకి 15 మాత్రమే, 15 లోపే నా దగ్గర ఉన్నాయి. అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు, వద్దని చెప్పాను. అది ప్రథమంగా మీకు అందరికీ చెప్పడం కోసం ఈ మీటింగ్ పెట్టాను. అది కాకుండా నా వృత్తి గత 50 ఏళ్ళుగా సినిమాలు తీయడం. నేను ఆ వృత్తిని నమ్ముకుని ఉన్నాను. ఇది మధ్యలో ఉన్న చిన్న అవకాశం లాంటిది ఏదో వచ్చింది, ఇది నాకు సరిపోదు అని అనుకుని నేను బయటకు వచ్చేసాను. 1వ తారీఖు నుంచి మేము థియేటర్లు మూసేస్తాం అన్న దీని మీద అన్నీ ఫెయిల్ అయినాయి కనుక మేము మూసుకుంటున్నాము, 1వ తారీఖు నుంచి మేము మూసేస్తాము అని అంటున్నారు. మూసేయడానికి ఏకపక్షంగా మీరు తీసుకునే ఈ నిర్ణయానికి నేను వెళ్ళి అక్కడ కూర్చుని మాట్లాడను అని నాకు చిరాకు కలిగి నేను వెళ్ళా. ఇది మీరు ఏమన్నా ఆ సమస్యని డిస్కస్ చేసిన తర్వాత ఒక సామరస్యమైన ఒక కంక్లూషన్ రాకపోతే చేయాల్సింది మేము మూసేస్తున్నాము. ఏమంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాలు మోస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు.